ఇక నక్షత్ర గగన్ ఇంటికి తన కోట్ తీసుకుని వస్తూ ఉండగా ఈ అమ్మాయి మన ఇంటికి వస్తుందేంటి అని శారద పూర్ణిని అడుగుతుంటుంది. ఇక నక్షత్ర లోపలికి వచ్చి సోఫాలో కూర్చొని చాలా స్టైల్ గా అటు ఇటు దిక్కులు చూస్తూ ఉండగా ఏంటమ్మా ఏం కావాలి అని శారద అడుగుతుంటుంది. గగన్ ఎక్కడా అని నక్షత్ర అడగటం, మా అన్నయ్యతో నీకేంటి పని అని పూర్ణి అడుగుతూ ఉండగా పని ఉంది కాబట్టే వచ్చాను అని నక్షత్ర చెప్తూ ఉండగా అంతలో గగన్ మేడ మీద నుంచి కిందికి వస్తూ ఉండగా నక్షత్ర గగన్ వైపే చాలా హ్యాపీగా చూస్తూ ఉండగా నువ్వేంటి ఇక్కడ అని గగన్ అడుగుతూ ఉంటాడు. నిన్న కోట్ ఇచ్చావు కదా అది ఇచ్చిపోదామని వచ్చాను అని చెప్తూ నక్షత్ర కోట్ గగన్ చేతికి ఇవ్వగానే గగన్ అది ఓపెన్ చేసి దుమ్ము పట్టిపోయి ఉంటే అలాగే తీసుకొచ్చావా అని అడుగుతూ ఉంటాడు. నీకు నీ కోట్ వాష్ చేసి ఇవ్వాలి అంతే కదా, ఇక్కడే వాష్ చేసి ఇస్తాను అని ఇంటి ముందుకు వెళ్లి తన చేతులతో స్వయంగా నక్షత్ర ఆ కోట్ ని జాడించి ఉతుకుతూ ఉంటుంది. శారద పూర్ణి గగన్ చాలా ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటారు. అంతలో హాస్పిటల్ నుంచి భూమి ఇంటికి వస్తూ ఇక నక్షత్ర గగన్ కోట్ ఉతకటం చూసి చాలా ఆశ్చర్యపోతూ ఉంటుంది.